మనం దేవునికి లోబడాలా లేక మనుషులకా? లోకంలో ప్రాచుర్యం పొందిన ఆచారాలకా లేక పరిశుద్ధ గ్రంథానికా అన్న ప్రశ్నే యావత్ ప్రపంచాన్ని రెండు సమూహాలుగా విభజిస్తుంది. ఒకవైపు దేవుని ముద్రను పొందేవారు ఉంటే, మరొక వైపు క్రూరమృగం యొక్క ముద్రను పొందేవారు ఉంటారు. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు కాని స్వతంత్రులు కాని దాసులు కాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. ప్రపంచానికి కృపాదృష్టి ద్వారం శాశ్వతంగా మూసివేయబడుతుంది. నశించిపోయే వారికి దేవుని కృప ఇక ఎంతమాత్రం అందుబాటులో ఉండదు. క్రీస్తు రెండవ రాకడ ఆసన్నమయ్యింది. అయితే అంతకంటే ముందు మానవాడిపై మునుపెన్నడూ పడనంత అత్యంత వినాశకరమైన తెగుళ్ల పరంపరను ప్రపంచం అనుభవించబోతోంది.